హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఒక కథ చెప్పుకుందాం. కథ పేరు దేవుడికి మనిషికి వాదన. అనగనగా లక్ష్మీపురం అనే గ్రామంలో శేషయ్య అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. అతను ఒక గుడిలో ఆ పని ఈ పని చేసుకుంటూ మళ్ళీ బయటకు వెళ్ళి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటూ ఉంటాడు. అతని కుటుంబం పెద్దది కావడంతో ఎక్కువగా కష్టపడుతూ ఉంటాడు. ఇలా చేస్తూ ఉండగా శేషయ్యకు విసుగొచ్చి గుడిలో దేవుని వంక చూస్తూ తిట్టుకుంటూ ఉంటాడు. ఇలా కొన్ని రోజులు శేషయ్య తిట్టడం, దేవుడు చూడటం జరుగుతుంది. ఒకరోజు శేషయ్య కంగారుగా సైకిల్ మీద వస్తూ ఉంటాడు. అప్పుడే కారు వచ్చి శేషయ్య సైకిల్ని గుద్దడంతో క్రింద పడిపోతాడు. కానీ అతనికి ఏమీ కాదు, సైకిల్ మాత్రం విరిగిపోతుంది. అంతే, ఇంకేముంది, సైకిల్ వంక చూస్తూ ఏడుస్తూ ఉండిపోతాడు. కారు యజమాని సైలెంట్గా పక్క నుండి వెళ్ళిపోతాడు. దుఃఖం అంతా తీరిన తరువాత చుట్టూ చూస్తాడు. అక్కడ ఎవరూ ఉండరు. దాంతో చేసేది లేక సైకిల్ని తీసుకువెళ్ళి షాప్లో రిపేరుకు ఇచ్చి నడుచుకుంటూ గుడికి వెళ్తుంటే ఒక పాము మీదకు కరవడానికి వస్తుంది. ఎలాగోలా దాని నుండి తప్పించుకునే ప్రయత్నంలో కాలికి సీసా పెంకు గుచ్చుకుంటుంది. వెంటనే సీసా పెంకు తీసుకుని కాలికి కట్టుకొని గుడికి వెళ్ళి కోపంతో దేవుణ్ణి ఇలా అంటాడు: రోజూ నిన్ను నీ గుడిని శుభ్రం చేస్తుంటే నాకు ఇన్ని బాధలు పెడతావా? ఎన్ని మాటలు అన్నా తీరుగ్గా కూర్చుని ముసిముసి నవ్వులు నవ్వుతావా? నీకు ఏమైనా పనా పాట? రావయ్యా బయటికి అంటాడు కోపంగా శేషయ్య. అప్పుడు దేవుడు బయటకు వచ్చి చిన్నగా నవ్వి, ఎందుకు శేషయ్య అంత కోపం? నాకు పని లేదు అంటున్నావు. నా పని నీకు కనపడదు, నాకు అసలు ఖాళీ ఉండదు అని అంటాడు దేవుడు. ఏముంది నీ పని? తీరిగ్గా కూర్చుని భక్తులు పెట్టే ప్రసాదాలు తినటమేగా అని అంటాడు. నీకు అంతే తెలుసు అని అంటాడు దేవుడు. అప్పుడు శేషయ్య, సరే అయితే ఈ రోజుకి నువ్వు నాలాగా ఉండు, నేను నీలాగా ఉంటాను, అప్పుడు తెలుస్తుంది నా బాధ అంటాడు శేషయ్య. అప్పుడు దేవుడు, సరే అలాగే చేద్దాం, కానీ నువ్వు ఏం జరిగినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు కదలకూడదు, మాట్లాడకూడదు అంటాడు దేవుడు. అలాగే అంటాడు శేషయ్య. అప్పుడు దేవుడు గుడిని శుభ్రం చేసే పనిలో ఉంటాడు. శేషయ్య, అబ్బా ఎంత హాయిగా ఉందో అని నవ్వుకుంటాడు. ఇంతలో అక్కడికి రోజులాగానే ఒక జాలరివాడు వచ్చి దండం పెట్టుకుంటూ ఉంటాడు. అతను ప్రతిరోజు సముద్ర తీరానికి వేటకు వెళ్ళే ముందు దేవుడి దర్శనం చేసుకుని తీరానికి చేపల వేటకు వెళ్తుంటాడు. ఈరోజు కూడా అలాగే సిద్ధపడుతుంటాడు. అంతలోన అటుగా ఒక దొంగ డబ్బు బంగారం దొంగతనం చేసుకుని పోలీసులు తరమడంతో పరిగెడుతూ వచ్చి డబ్బు బంగారం ఉన్న సంచిని జాలరివాడి సంచిలో పడేస్తాడు. ఇదంతా శేషయ్య స్థానంలో ఉన్న దేవుడు చూస్తాడు. దేవుడి స్థానంలో ఉన్న శేషయ్య చూస్తాడు. ఇంతలో పోలీసులు వచ్చి బంగారం సంచి జాలరివాడి దగ్గర ఉండడంతో వాడిని మీరిద్దరూ జోడు దొంగలు అని చెప్పి జాలరివాడిని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అతను ఎంత చెప్పినా వినిపించుకోరు. అప్పుడు దేవుడి స్థానంలో ఉన్న శేషయ్య ఒక్కసారిగా లేచి పోలీసుల దగ్గరికి వచ్చి, వాడు చెప్పింది నిజమే, నిజంగా డబ్బు వాడు దొంగతనం చేయలేదు. ఒక దొంగ పరిగెడుతూ వచ్చి ఆ సంచిని వీడి సంచిలో వేస్తాడు. అంతా నేను చూశాను, మీరు ఇతన్ని వదిలేయండి అని అంటాడు. అప్పుడు పోలీసులు జాలరివాడిని వదిలి వెళ్ళిపోతారు. అప్పుడు జాలరివాడు రక్షించావా తండ్రి అని తన పనికి తను వెళ్ళిపోతాడు. అప్పుడు శేషయ్య
చూసావు కదయ్యా, నేను కాబట్టి అన్యాయం జరగకుండా చూశాను. అదే నువ్వైతే నవ్వుతూ చూస్తూ ఉండేవాడివి అని అంటాడు. అప్పుడు దేవుడు, ఒరే పిచ్చి మొహమా, నిన్ను మాట్లాడవద్దు కదలవద్దు అన్నాను కదా. వాడు సముద్ర తీరానికి వేటకు వెళ్తే ఘోరమైన తుఫాన్లో చిక్కుకొని చనిపోతాడు. అందుకే పోలీసులు వాడిని తీసుకెళ్లేలాగా చేసి ప్రాణాలు కాపాడదాం అనుకున్నాను. నువ్వు చేసిన పిచ్చి పని వల్ల వాడి ప్రాణాలకే ముప్పు వచ్చింది. పోలీసుల దగ్గర ఉంటే కనీసం వాడు బ్రతికేవాడు. ఇప్పుడు వాడిని ఎలా రక్షించాలి? వాడు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి ఏమీ అడగకుండా ప్రశాంతంగా కల్మషం లేని మనసుతో 5 నిమిషాలు దండం పెట్టి వెళ్ళేవాడు. అందువల్ల ఎంతో పుణ్యం సంపాదించుకున్నాడు. వాడికి ఇది చిన్న గండం మాత్రమే, దాని నుంచి ఎలాగైనా కాపాడాలి అని అంటాడు దేవుడు. అంతలోనే ఉదయం శేషయ్యను కారుతో గుద్దిన వ్యక్తి అక్కడికి వచ్చి, ఉదయం నేను కంగారుగా మిమ్మల్ని గుద్ది వెళ్ళిపోయాను. దానికి కారణం మా అమ్మగారు పరిస్థితి ఏమీ బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నారు. అందుకే కంగారుగా వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు బాగానే ఉన్నారు అంటూ అతని దగ్గర ఉన్న పెద్ద సంచితో డబ్బులిచ్చి ఏమీ అనుకోకు అని వెళ్ళిపోతాడు. అప్పుడు శేషయ్య ఆ సంచి పట్టుకొని ఆశ్చర్యంగా ఉండిపోతాడు. అప్పుడు దేవుడు ముందుకు వచ్చి, చూసావా, నీకు ఈరోజు జరిగిన సంఘటనలు అన్నీ నీ పాపపుణ్య ఫలితంలే. నువ్వు రోజూ దైవదోషం చేస్తున్నావు. అందుకే నీకు దక్కవలసినది ఆలస్యంగా దక్కింది. ఇంకా ఈరోజు నీకు రక్తదెబ్బలు తగిలి చనిపోవాలి. కానీ రోజు నా గుడి శుభ్రం చేసి పుణ్యం మూటకట్టుకున్నందువల్ల కారు క్రింద పడి చనిపోవాలి, లేదా పాము కాటుకు బలవ్వాలి. కానీ పుణ్యఫలితం ఉండటం వల్ల కేవలం సీసా పెంకు గుచ్చుకుని రక్తం చిందించడంతో నీకు ఉన్న పెద్ద ప్రమాదం చిన్నగా మారి బ్రతికి బయటపడ్డావు అని అంటాడు దేవుడు. అప్పుడు శేషయ్య బోరుమని దేవుడు పాదాల మీద పడి క్షమించమని ఏడుస్తాడు. సరే అంటాడు దేవుడు. అప్పుడు శేషయ్య డబ్బు సంచి తీసుకుని సంతోషంతో ఇంటికి వెళ్తాడు. ఇంతలో దేవుడికి జాలరివాడు గుర్తుకు వచ్చి వీడిని ఎలాగైనా కాపాడాలి అని తన స్థానంలో కూర్చుంటాడు. అప్పుడు జాలరి సముద్రానికి చేపల వేటకు వెళ్తాడు. సముద్రం మధ్యలోకి వెళ్ళేసరికి తుఫాను తీవ్రస్థాయిలోకి వెళ్తుంది. పడవ తిరగబడి జాలర్లు అందరూ అందులో పడిపోతారు. అప్పుడు బ్రతకటానికి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు. ఇంతలో ఎక్కడి నుంచో ఒక షిప్పు వస్తుంది. అందరినీ రక్షిస్తారు. అందులో ఉన్న యజమాని పేరు భాస్కర్. అతను అన్ని అన్యాయాలు అక్రమాలు చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. పేరు బాగా సంపాదించాడు. కానీ ఇంటి దగ్గర అతని కొడుకు కాళ్ళు చేతులు పనిచేయక జీవోత్సవంలా మంచం మీద పడి ఉంటాడు. అంతా ఇతని అక్రమ సంపాదన ఫలితమే. అతని భార్యకు మాత్రం ఇలాంటి పనులు నచ్చేవి కావు. సరే, సముద్రం దగ్గరికి వద్దాం. అక్కడ భాస్కర్ వాళ్ళు సముద్రంలోకి వల వేస్తారు. వేసేసరికి మత్స్యకన్య పడుతుంది. ఇంకేముంది, ఈరోజు టైం బాగుంది, దీన్ని విదేశాలకు అమ్మితే కోట్ల రూపాయలు వస్తాయి అని సంబరపడుతూ ఉంటారు. అయితే మత్స్యకన్య ఇలా అంటుంది, నన్ను విదేశాలకు తరలించే ముందు ఒక్కసారి నీ ఇంటికి వెళ్ళి చూడు. అప్పుడు కూడా ఇలాంటి పనులు చేయాలి అంటే నీ ఇష్టం అని అంటుంది. అప్పుడు భాస్కర్ సరే అని ఇంటికి వెళ్తాడు. వెళ్ళి చూసేసరికి అతని కొడుకు నాన్న అంటూ వచ్చి పట్టుకుంటాడు. అప్పుడు భాస్కర్ అంతులేని సంతోషంతో కొడుకుని ఎత్తుకుని ముద్దాడుతాడు. అప్పుడే అతని భార్య యాగాలు హోమాలు చేయించుకుని ఇంటికి తిరిగి వస్తుంది. ఆవిడ కూడా ఎంతో సంతోషిస్తుంది. ఆమె చేసిన యాగ ఫలితం వల్ల అప్పటి వరకు అతను చేసిన పాపాలు పోయి జాలరివాడిని కాపాడే అవకాశం వస్తుంది.
ఒక మనిషి ప్రాణాలు కాపాడటం వల్ల అంతులేని పుణ్యం సంపాదించుకుంటాడు. అందువల్ల అతని కొడుకు మామూలు మనిషి అవుతాడు. అప్పుడు మళ్ళీ భాస్కర్ మత్స్యకన్య దగ్గరికి వెళ్తాడు. అప్పుడు మత్స్యకన్య అతను చేసిన పాపపుణ్యాలు వివరంగా చెప్తుంది. దాంతో భాస్కర్కి మార్పు వస్తుంది. మత్స్యకన్యని వదిలేస్తాడు. అప్పటి నుండి తన భార్య కొడుకుతో ఆనందంగా మంచిగా జీవిస్తూ ఉంటాడు. చూసారా ఫ్రెండ్స్, ఏమైనా మిరాకిల్ చేస్తే దేవుడే చెయ్యాలి. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.